ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎంతమంది ఆర్టిస్టులు వాయిస్ మాట్లాడతారు, ఎంతమంది పొలిటికల్ లీడర్స్ మాట్లాడతారు? పిల్లలు ఇప్పుడు మీరు ఎప్పుడన్నా డాడీ దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు కూర్చోబెట్టుకొని మీకు ఇష్టమైన వాయిస్లు మాట్లాడించుకుంటారా? ఎప్పుడైనా జరిగిందా? ఖాళీగా కూర్చోబెట్టుకోవడం అనే ఉండదు, ఆటోమేటిక్ గా చేస్తూనే ఉంటాను, నవ్విస్తూనే కంటిన్యూ ఉంటాను. కదా ఉన్నప్పుడు వల్ల అంతేనా? సో ఈ రోజు మనం ముగ్గురం కలిసి ఆయనతో కావాల్సిన వాయిస్లు చేయించుకుందామా? సో లిస్ట్ మీరు చెప్తారా, నేను చెప్తానా, మమ్మీ చెప్పాలా? ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తాం. నీ ఫేవరెట్ నువ్వు చెప్తున్నానా? ఫస్ట్ ఇష్టమైన చిరంజీవి గారు. రోషన్ నిజంగా అసలు అనుకోలేదు, నిజంగా మా ఫ్యామిలీతో ఇక్కడ కూర్చొని నువ్వు ఇంటర్వ్యూ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మనం ఒకసారి ఎప్పుడో కలిసినప్పుడు అనుకున్నాను, అబ్బాయి బాగున్నాడే, సినిమా ఇండస్ట్రీలోకి రావచ్చు కదా అనుకున్నాను. తర్వాత టీవీలోకి వెళ్ళావు అని చెప్పేసి అంతా కూడా నిజంగా అసలు ఇద్దరు కూతుర్లు వైఫ్ నిజంగా చాలా చక్కగా నీకు ఫ్యాన్స్ అబ్బా. తను ఎప్పుడూ నేను అడుగుతూ ఉంటుంది, రోషన్ అంకుల్ బాగా చేస్తాడు, రోషన్ అంకుల్ కాదు ఫీల్ అవుతాడు అన్నయ్య అని. సారీ సుమ్య, అసలు సారీ, రోషన్ అన్నయ్య అని చెప్పేసి చాలా అడుగుతూ ఉంటారు. నిజంగా చాలా సంతోషం నిజంగా. సో శివారెడ్డి కూడా మిమిక్రీ అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటాను నిజంగా. అంతా బాలకృష్ణ గారు చాలా సంతోషం. రోషన్ గారు వారు మీలాంటి వారు మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. మీకు అంత సమయం దొరికి మమ్మల్ని పెట్టి ఇంటర్వ్యూ చేయడం అంటే యథా నాద్యంతే తదా పూజ్యంతే అన్నట్టుగా, ఎత్ర నాద్యంతే తదా పూజ్యంతే అన్నట్టుగా, యథా నాస్తి తదా దుర్భిక్షం శుక్లాంబరధనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. అదే ఏదేమైనా రోషన్ గారు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారంటే అది మామూలు విషయం కాదు. మామూలుగా చాలా సంతోషం. నీలాంటి వాళ్ళు రండి ఒక సినిమాలో, నెక్స్ట్ నా సినిమాలో నీకు చక్కటి రోల్ ఉంది, తమ్ముడి క్యారెక్టర్ ఇస్తాను, చేస్తావుగా? లేదంటే దిమ్మిడి వెంకటేష్ గారు. రే మనం అందరూ కూడా రోషన్ గారు చక్కగా బాగా చేస్తున్నారు కదా, ఇంటర్వ్యూ బాగా చేస్తారు మీరు. నాగార్జున గారు. హలో, రోషన్ గారు వచ్చారు, ఎంత బాగా ఇంటర్వ్యూ చేస్తారో తెలుసా? మనల్ని కాంట్రవర్సీలో ఇరక్కకుండా చాలా బాగా చూసుకునే బాధ్యత బాగుంటుంది, అందుకే ఆయన్ని బాగా లేపుతున్నాను. ఏమంటావు? సున్నా నెక్స్ట్ బిగ్ బాస్కి వస్తున్నాం, అవునా కాదా? వస్తావా లేదా? ఏంటి? హలో, వద్దా? ఓకే అయితే వాకే. పెద్ద ఎన్టీఆర్ గారు. నా తెలుగింటి అన్నదమ్ములకు, తెలుగింటి ఆడపడుచులకు శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. రోషన్ చూస్తుంటే నా మనవడు గుర్తొస్తున్నాడు. రోషన్, నిన్ను చూస్తుంటే నా మనవడిలాగే ఉన్నావయ్యా, నువ్వు కూడా నా మనవడిగా అనుకుంటున్నా, అందుకే నీకు ఈ ఇంటర్వ్యూకి అవకాశం ఇచ్చాను. ఏం కావాలో కోరుకో. ఏమిటి? మీ ఇల్లు కావాలి. ఉన్నది ఒక ఇల్లు తీసుకుని ఎట్లా? ఏదైనా ఇంకొక ఇల్లు చూపించు, అక్కడికి వెళ్తాము, నువ్వు ఇది తీసుకో. నేనేమి కావాలి, ఇదే కావాలని పట్టుబట్టలేదు. నీకు కావాలంటే ఏదైనా ఒక చిన్న ఇల్లు చూపించినా చాలు. కాకపోతే నా అవార్డ్స్ పట్టడానికి కొంచెం ప్లేస్ కావాలి అంతే. ఏమంటారు? కమా.